నమస్తే. ఒక్క రాత్రిలో కట్టాలి అనుకున్న ఆ ఆలయం ఎందుకు ఆగిపోయింది? భోజ్పూర్ శివలింగం మిస్టరీ. భారతదేశం అంటేనే దేవాలయాల నిలయం. అందులోనూ కొన్ని క్షేత్రాలు కేవలం భక్తికి మాత్రమే కాదు, అద్భుతమైన నిర్మాణ శైలికి, నిగూఢమైన శక్తికి కేంద్రాలుగా ఉంటాయి. అటువంటిదే మధ్యప్రదేశ్లోని భోజ్పూర్ శివాలయం. దీనిని ఉత్తర భారత సోమనాథ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం, ఇక్కడి శివలింగం గురించి సద్గురు చెప్పిన విషయాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. శివలింగం అనేది ఒక సాంకేతిక పరికరం వంటిది అని, అది విశ్వశక్తిని మనకు అనుసంధానిస్తుంది అని ఆయన వివరించారు. సద్గురు వివరించిన శివలింగ విశిష్టత. శివలింగం ఒక శక్తి క్షేత్రం. సద్గురు ప్రకారం శివలింగం అనేది కేవలం పూజ కోసం రూపొందించిన విగ్రహం కాదు. ఇది ఒక ఎనర్జీ ఫారం. మెదడులోని నరాల నుండి విశ్వంలోని నక్షత్రాల వరకు ఉన్న ఆకృతిని ఈ శివలింగం ప్రతిబింబిస్తుంది. భోజ్పూర్లోని లింగం అంత ఎత్తులో ఉండడం వెనుక ఉన్న ఉద్దేశం, అది పరిసర ప్రాంతం అంతటా ఒక శక్తివంతమైన తరంగాన్ని విడుదల చేయడమే. భోజ్పూర్ ఒక అసంపూర్ణ అద్భుతం. రాజా భోజ్ నిర్మించిన ఈ ఆలయం ఎందుకు అసంపూర్ణంగా మిగిలిపోయింది అనే దానిపై అనేక కథలు ఉన్నాయి. అయితే సద్గురు దీనిని మరో కోణంలో చూశారు. కొన్ని క్షేత్రాలు నిర్మాణం ఆగిపోయినా అక్కడ ప్రతిష్ఠించిన లింగం శక్తి మాత్రం ఏమాత్రం తగ్గదు. అక్కడ లింగం ఎంత భారీగా ఉంటే అది అంత ఎక్కువ కాస్మిక్ ఎనర్జీని గ్రహించగలదు అని ఆయన వివరించారు. ఒక్క రాత్రి నిబంధన. స్థానిక గాథల ప్రకారం రాజా భోజ్ ఈ ఆలయాన్ని కేవలం ఒక్క రాత్రిలో నిర్మించాలి అని సంకల్పించాడు. అయితే పనులు జరుగుతూ ఉండగానే సూర్యోదయం అయింది అని, అందుకే నిర్మాణం అసంపూర్ణంగా ఆగిపోయింది అని చెబుతారు. కానీ దీనికి చారిత్రక ఆధారాలు లేవు. భారీ ర్యాంప్. ఆలయ గోడల వెనుక భాగంలో ఒక భారీ మట్టి ర్యాంప్ నేటికి కనిపిస్తుంది. వేల కిలోల బరువున్న రాళ్లను పైకి తీసుకువెళ్లడానికి ఆ కాలంలోనే ఈ ర్యాంపును నిర్మించారు. ఆధునిక క్రేన్లు లేని కాలంలో ఈ టెక్నిక్ ఉపయోగించడం ప్రపంచ పురావస్తు శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచే విషయం. శాస్త్రీయ కోణం. లింగం ఆకృతి పైన గుండ్రంగా ఉండి కింద పీఠం అంటే యోని ఉండడం అనేది సృష్టిలోని స్త్రీ పురుష తత్వాల అంటే శివశక్తి కలయికకు నిదర్శనం. ఇది శూన్యం నుండి సృష్టి ఎలా ఉద్భవించిందో తెలియచేసే ఒక గొప్ప జ్యామితీయ ఆకృతి. భోజ్పూర్ శివలింగం ప్రత్యేకతలు. ఎత్తు. ఈ శివలింగం పీఠంతో కలిపి సుమారు 18 అడుగుల ఎత్తుంటుంది. ఏకశిల. ఇంత భారీ లింగాన్ని ఒకే రాతి నుండి చెక్కడం ఆ కాలపు శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. కప్పు లేని గుడి. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. ఇది నేరుగా ఆకాశం నుండి శక్తిని గ్రహించేలా నిర్మించబడింది అని కొందరు విశ్వసిస్తారు. సద్గురు చెప్పినట్లుగా మనం శివలింగం ముందు కూర్చున్నప్పుడు అది మనలోని అంతర్గత శక్తులను జాగృతం చేయడానికి సహాయపడుతుంది. భోజ్పూర్ వంటి క్షేత్రాలను సందర్శించడం అంటే కేవలం పర్యాటకం కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి.